రాష్ట్రంలో 8 ఎంపీ స్థానాలు గెలవడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. గాంధీభవన్ వద్ద టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంతరావు డప్పు వాయిస్తూ మహిళా కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేశారు. 3 ఎంపీ స్థానాల నుంచి 8 ఎంపీ స్థానాలకు రావడం సంతోషంగా ఉందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీల్లో 5 అమలుపై ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని మనసారా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తున్నది. తెలంగాణ ఓటరు మహాశైలకి యావత్ దేశంలో ఓటు వినియోగించుకొని వారి తీర్పు ప్రకటించిన దేశ ఓటరు మహాశైలందరికీ కూడా కృతజ్ఞతలు. ఇవాళ రాష్ట్రంలో మొదటి నుండి కూడా మేము 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 6 గ్యారెంటీలు ప్రకటించడం, దాంట్లో 5 గ్యారెంటీలు ప్రజలకు చేరడం, దీని కారణంగా ప్రజలు మాకు ఆదరిస్తారు, మా పాలనని మెచ్చుకుంటారనే మాటలు ఇవాళ నిజం చేస్తూ కంటోన్మెంట్ జరిగిన బై ఎలక్షన్ లో కూడా పెద్ద మెజారిటీతో మా అభ్యర్థి శ్రీ గణేష్ ని గెలిపించినారంటే రేవంత్ రెడ్డి గారి పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారిని బలోపేతం చేయాలనే ఆలోచనలో ఉన్నారనే మాట స్పష్టమవుతా ఉంది.